నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టే ప్రయత్నంలో ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఈ తరుణంలో ఈ రోజు నుంచి తెలంగాణలో ముఖ్యమంత్రి గారు పురపాలికల సందర్శన జరుగుతూ ఉంది. వాస్తవాలకు అనుగుణంగా పురపాలన ఏ విధంగా ఉండాలి అనే అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మున్సిపల్ ఛాంబర్ పక్షాన ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జెడ్పీటీసీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్న చట్టాలు, ప్రస్తుతం ఉన్న చట్టాలను బేరీజు వేసి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా అమలవుతున్న చట్టాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 2019లో పురపాలక చట్టాన్ని, నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం వల్ల పురపాలికలు, పాలక వర్గాలు నిర్వీర్యమై అధికారుల చేతికి అప్పగించి వ్యవస్థలన్నింటినీ దెబ్బతీసి ఉత్సవ విగ్రహాలుగా పాలక వర్గాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో అమలవుతున్న పురపాలక చట్టాన్ని తక్షణం సవరించాలని కూడా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. రాజీవ్ గాంధీ ఏదైతే కళ్ళు కన్నాడో 73, 74 రాజ్యాంగ సవరణలు సవరించి స్థానిక సంస్థలను బలీయమైన శక్తిగా, పటిష్టవంతంగా తీర్చిదిద్దాలి, అప్పుడే గ్రామాలు కానీ పట్టణాలు కానీ పరిడవిల్తాయని, ప్రజలకు అనుగుణ పాలన కొనసాగుతుందని ఉద్దేశంతో రాజ్యాంగ సవరణ చేస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో తూట్లు పొడిచే పరిస్థితి తీసుకొచ్చింది. దీనివల్ల ఈరోజు పురపాలికలో పాలక వర్గాలు కేవలం నామమాత్రంగా మిగిలిపోయాయి. దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలు పెట్టుగా మారింది. పురపాలిక పాలక వర్గాలను ఉనికికే ప్రమాదకారిగా పరిణమించిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి తక్షణం పురపాలిక చట్టాన్ని సవరించేందుకు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి చట్టాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని మేము ఛాంబర్ పక్షాన కోరుతా ఉన్నాం. ఇందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ప్రజాప్రతినిధి అనే వ్యక్తి స్థానిక సంస్థల్లో ప్రజల అభిష్టానికి అనుగుణంగా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పాలన కొనసాగించేందుకు వీలుగా చట్టాలు ఉండాలి తప్పిస్తే అధికారుల చేతుల్లో పెట్టి ఉత్సవ విగ్రహాలుగా పాలక వర్గాలను ఉంచితే ఏ మేరకు వారు పనిచేస్తారని కూడా గమనించాలని కోరుకుంటా ఉన్నాం. దీంతో పాటు మున్సిపల్ చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహిస్తే సమర్థవంతమైన పాలన కొనసాగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. చట్టాలను సవరించకుండా ఎన్నికలు పెట్టి పోటీలో ఉండే ద్వితీయ నాయకత్వం ఆర్థికంగా చితికిపోయి గౌరవం లేకుండా ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో చైర్మన్గా పోటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా, పాలకవర్గాలకు పోటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా నానా ఇబ్బందులు పడి ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయి తీవ్ర ఆవేదనతో, ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. వీటన్నింటినీ ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకొని చట్టాలని సవరించాలని, పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని, సమగ్ర అధ్యయనంతో కొత్త చట్టాలను రూపొందించాలని కూడా కోరుతా ఉన్నాం. ఇదే విధంగా గత ప్రభుత్వం పురపాలక సంఘాలను పూర్తిగా ఆర్థికంగా చితికిపోయే విధంగా తీసుకొచ్చింది. ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే 10 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న టీడీఎస్ నిధులను 2800 కోట్లను విడుదల చేసి పురపాలక సంఘాల ఆర్థిక పరిపుష్టికి, బిల్లుల చెల్లింపులకు దోహదపడిందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరో
2,700 కోట్ల రూపాయలను మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం కేటాయించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు పరిపాలన దక్షుడైన రేవంత్ రెడ్డి గారు పురపాలక సంఘాలను గాడిలో పెట్టేందుకు ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా పురపాలన జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. దీంతో పాటు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పట్టణీకరణ జరుగుతూ ఉంది. రాష్ట్ర జనాభాలో 55% జనాభా పట్టణాల్లో నివాసాలు ఉంటున్నారు. వారికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలంటే స్థానిక సంస్థలకు పూర్తి స్థాయి అధికారాలు కట్టబెట్టాలి. అధికారుల వ్యవస్థ నుంచి పాలక వర్గాలకు బాధ్యతలు, అధికారాలు, గౌరవాన్ని వచ్చే విధంగా తీర్చిదిద్దాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, కనీసం పురపాలక సంఘాల్లో స్థానికంగా విద్యుత్ దీపాలు కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేకుండా కేవలం సిండికేట్ వ్యాపారంగా ఈఎస్ఎల్ కంపెనీకి గత ప్రభుత్వం కాంట్రాక్ట్ కట్టబెట్టి స్థానిక ప్రజలతో అవసరాలకు అనుగుణంగా దీపాలు వేసే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి దీన్ని కూడా ఎట్టి పరిస్థితులలో స్థానికంగా పురపాలికల్లోనే కొనుగోలు చేసి అక్కడ అవసరాలకు అనుగుణంగా ప్రజల అవసరాలు తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇక తీసుకొచ్చిన కొత్త చట్టంతో కలెక్టర్లు స్థానిక సంస్థలకు సామంతరాజులుగా మారిండ్రు. వారు తీసుకున్న నిర్ణయమే ఇక్కడ ప్రధానంగా మారింది. లేదంటే వేధింపులకు గురే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కలెక్టర్ల నుంచి సిడిఎంఏకు అధికారులను బదలాయించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు, ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని పురపాలక సంఘాలను కాపాడాలని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుకుంటా ఉన్నాను. నమస్కారం.